వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం అల్మాసగూడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. MRR కాలనీ 24వ వార్డు కాలనీ వాసులు, మహిళా శక్తి సంఘాలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి అమ్మవారి ముందు ఉంచి సాంప్రదాయ బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. ఒకరికొకరు పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకుంటూ ప్రసాదాలను పంచుకున్నారు. అనంతరం బతుకమ్మల సమీపంలోని కోమటికుంట చెరువులో గంగమ్మ ఒడికి ఘనంగా సాగనంపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలు TG24 టీవీ న్యూస్ తో నవరాత్రి, దసరా విశేషాలు, సాంప్రదాయ ఉత్సవాల ప్రాముఖ్యతను పంచుకున్నారు. మనకి ముఖ్యంగా తెలంగాణలో ఈ దసరా పండుగ అనేది చాలా ప్రాముఖ్యత సంచరించుకుంటది. అయితే ఈ దీనిలో ముఖ్యంగా మనం ఏంటంటే ఈ బతుకమ్మ జాతర అంటే బతుకమ్మ కోసం ఆడపడుచులందరూ రావడము, చక్కగా ఆటపాటలతో అమ్మవారిని పూజించడము, అమ్మవారితో పాటుగా మహాలక్ష్మిని పూజించి అమ్మవారిని 9 రోజులు పూజించుకొని తర్వాత బతుకమ్మ 9వ రోజు ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేయడం అనేది తర్వాత చిన్నప్పటి నుంచి కూడా అంటే ప్రతి ఇల్లు చాలా అంటే చిన్నప్పటి స్నేహితులు అందరినీ రావాలంటే ఈ జాతర చాలా బతుకమ్మ జాతర అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఆడపిల్ల వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ యొక్క విషయాలను అన్నింటినీ తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఈ దసరాకి తల్లిగారింటికి రావడము, తర్వాత బతుకమ్మల దగ్గర అందరినీ కలవడము, అందరు చిన్ననాటి స్నేహితులు అందరినీ కలిసి చాలా సంబరంగా చేసుకునే పండుగ ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ అని చెప్పొచ్చు. జాజి పూలు, సొప్పంగి పూలు, 4 రకముల పూలను తెచ్చి పూజ చేసే వేళకు రావమ్మ. ఓ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మి రావమ్మ. అమ్మా భాగ్య ధనలక్ష్మి రావమ్మ. అన్నులు మిన్నులు సంపదనిచ్చి చక్కని బిడ్డల సంతతనిచ్చి పూజ చేసే వేళకు రావమ్మ. ఓ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మి రావమ్మ. తల్లి భాగ్య ధనలక్ష్మి రావమ్మ. సిగలో పూలు, మెడలో హారం, తల మెరిసే ఆభరణాలు పూజ చేసే వేళకు రావమ్మ. ఓ వైకుంఠపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మి రావమ్మ. భాగ్య ధనలక్ష్మి రావమ్మ. బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజులు మా కాలనీలో పోయిన సంవత్సరం నుండి దుర్గమాతను పెట్టుకొని అంగరంగ వైభవంగా చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఇలానే చేసుకోవాలని అమ్మవారు ఆశీర్వదించి మమ్మల్ని అడుగడుగున ఉండి ఆదుకోవాలి. దసరా పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూప. మేము MRR కాలనీ మహిళా శక్తి మాకు ఒక యాప్ పెట్టుకొని మహిళా శక్తి అని గ్రూప్ పెట్టుకొని మేమందరము కలిసిమెలిసి ఏకంగా మేము వినాయక చవితిని ఎట్లాగా చేస్తాము అట్లాగే పండుగ కూడా జరుపుకోవాలని, దేవి నవరాత్రులు జరపాలని అందరము అనుకొని కమిటీ లాగా ఉండే దాంట్లోనే చదువుకుందాం అనుకుని గత 2 సంవత్సరాల నుంచి దేవి నవరాత్రులను చేస్తాను. వచ్చారో తెలియదు కానీ బతుకమ్మ వేడుకలలో బాగా సంబరంగా ఉత్సాహం అనేది చాలా పెరిగిపోయింది. గత సంవత్సరం కంటే ఎక్కువగా ఆనందంతో, సంతోషంతో ఉప్పొంగిపోయి మాకే మేము తెలియని స్థితిలో ఆటలు ఆడి పాటలు పాడి చాలా సంతోషంగా జరుపుకున్నాం. అంతేకాకుండా ఇంకా 3 రోజులు ఇంకా ఉత్సాహంగా జరుపుకుని ఈ విజయవంతం చేయాలని మహిళా శక్తి ఉద్యమాన్ని రోజు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఆనందంతో శుభాకాంక్షలు. Please do subscribe TG24 TV.